హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేనైతే సూపర్గా ఉన్నాను. నా కూతురికి 1 పేర్ అయితే డైలీ యూస్కి ఇయర్ రింగ్స్ కొన్నాం. సింపుల్గా ఒక స్టోన్లో వచ్చింది చూడండి. ఈ సూట్ సెలెక్ట్ చేసుకుని తీసుకున్నా. ఆ తర్వాత నేను సింపుల్గా అయితే రెడీ అయిపోయా. నామకరణం అని చెప్పేదానికి స్పష్టంగా రాక ఎన్ని తిప్పలు పడుతున్నారు చూడండి నా కూతుర్లు. కారులో అందరం వెళ్తున్నాం. ఒక విలేజ్లో వాళ్ళ ఇంట్లోనే జరుగుతుంది నామకరణం. సో వెళ్తున్నాం అనమాట. ఏదైనా ఫంక్షన్కి వెళ్తామంటే గిఫ్ట్ కంపల్సరీ కదా, ఒట్టి చేతులతో ఎలా వెళ్తాం? సో షాపింగ్ చేయడానికి జ్యువెలరీ షాప్కి అయితే వెళ్ళాం. ఏంటి గోల్డ్ అంతా కొనుక్కుంటా అనుకుంటున్నారా? అంత లేదు అక్కడ. ప్రస్తుతం ఉన్న బంగారం రేట్లో కొన్నట్టే ఉంది. ఇంకా నేనైతే సిల్వర్ లో వస్తుంది కదా బ్రేస్లెట్, చేతికేసే బ్రేస్లెట్, ఒక జత అయితే తీసుకున్నా, ఒక సెట్. అదైతే ఇలా ఉంది. ప్రస్తుతానికి గోల్డ్ లో కొనలేదు కానీ సిల్వర్ లో అయితే కొన్నా అనమాట. నా కూతురికి 1 పేర్ అయితే డైలీ యూస్ కి ఇయర్ రింగ్స్ కొన్నాం సింపుల్ గా. నేను, మా అమ్మ, మా పెద్దక్క, మా వదిన గారు ముగ్గురు అండ్ మా బావగారు, మా 2 కూతుర్లు కార్లో అయితే వెళ్తున్నాం ఫంక్షన్కి. ఇప్పుడు నామకరణంలో వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటే వీళ్ళ బిజీలో వీళ్ళు ఉన్నారు. పిల్లలంతా చూడండి. వీళ్ళు పిల్లలు కాదండి బాబోయ్, పిడుగులు అనుకోండి. ఎక్కడికి వచ్చినా ఒకటే గోల. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా? తన పేరు నేత్ర, మా చిన్నత్త కూతురు. ఇప్పుడు ఫంక్షన్ జరుగుతుంది, నామకరణం. తన మేనల్లుడిదే, తన సొంత తమ్ముడి కొడుకుదే. ఇప్పుడు నామకరణం ఫంక్షన్ జరుగుతుంది. బేబీ బాయ్ పుట్టాడనమాట. నాకు కూడా వరుసకి మరిదిగారు అవుతారు. మా చిన్నత్త కొడుకు కదా. మా చిన్నత్తకైతే 2 కూతుర్లు, ఒక కొడుకు అనమాట. అక్కడ కూర్చున్నది మా అమ్మగారే. మా అమ్మగారి పక్కనే నా చిన్న కూతురు కూర్చొని చూడండి. అంతా చూస్తున్నాం శాస్త్రబద్ధంగా ఎలా చేస్తున్నారు అన్నది. ఫస్ట్ మేనమావ అయితే పూజ చేయాలి అని చెప్పారు కాబట్టి మేనమావ గారు వచ్చారు. నామకరణంలో ఉయ్యాలకి అలంకారం అది చేసి పూజ చేస్తాం కదా. ఫస్ట్ అయితే పసిపిల్లల్ని పడుకోబెట్టాం మేమైతే. మా సైడ్ ఇలాగే చేస్తాం. రుబ్బురోలుకి శాస్త్ర ప్రకారంగా కొత్త బట్టలు పాపకి తెచ్చింటాం కదా, అదే కొత్త బట్టలను వేసి పైన పడుకోబెట్టి ఉయ్యాలలో మళ్ళీ కిందకి తీసి అలా 3 సార్లు శాస్త్రం చేస్తారనమాట. ఫస్ట్ రుబ్బురోల్ని పడుకోబెట్టిన తర్వాతే 3 సార్లు, ఆ తర్వాత బాబుని పడుకోబెట్టేది. చూడండి అక్కడ నించుని వీడియో చేసుకుంటున్నది ఫోన్లో మా మరిది గారే. తనే బేబీ బాయ్ తండ్రి. తన పేరు నవీన్ అనమాట. పసిపిల్లాడికి జోలాలి పాట పాడతాం కదా, అలా పాట పాడుతున్నారు చూడండి మా అత్తగారు. వీరు మా అత్తగారి చెల్లెలన్నమాట. మా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ అయినా సరే అందరూ కలిసి చాలా చాలా హ్యాపీగా ఉంటాం, అన్నీ మర్చిపోయి. నిజంగా మా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ అయినా సరే ఒక సందడి అనుకోని అంత బాగుంటారు అందరూ కలిసి. ఇప్పుడు శాస్త్రానికి వెళ్తున్నది మా వారి సొంత 3వ అక్క, అంటే మా వదిన గారు. ఇందాక రుబ్బురోలుకి శాస్త్రం చేశారు కదా, అంటే 3 సార్లు ఉయ్యాల కింద నుంచి తీసుకొని ఉయ్యాలలో పడుకోబెట్టారు కదా, సేమ్ అలాగే బాబుకి కూడా అలాగే చేస్తారు చాలా జాగ్రత్తగా. రుబ్బురోలు శాస్త్రం అయిన తర్వాతే బాబుని పడుకోబెడతాం. ఇలాగే చేస్తాం మా సైడ్ అయితే. బేబీ బాయ్ ఫాదర్ పేరు అయితే నవీన్, అంటే మా మరిది గారు. తన భార్య పేరు అనుష. అనుషకి ఒకరే బ్రదర్, అంటే అన్నగారు వాళ్ళు. మేనమావతోనే పేరు చెప్పించాలి కదా, 3 సార్లు చెవిలో చెప్పిస్తారు కదా. ఫస్ట్ పేరు అయితే మేనమావే చెప్పాలంటారు చెవిలో. సో పేరు అయితే బాబు పేరు గుహాన్ అనమాట. గుహాన్ పేరు ఎలా ఉందో కామెంట్ చేయండి. హారతి ఎత్తిన తర్వాత డబ్బులు వేయాలి కదా హారతిలో. మా మరిది గారు చూడండి లెక్క పెట్టుకోలేని డబ్బులు వేశారనమాట. మా అత్త కూతురు అడుగుతుంది ఎంత నువ్వు అని. ఏం రా 1 రూపాయి వేస్తా ఉండవు? ఏ 5 రూపాయలకి ఎంత వస్తుంది ఇప్పుడు తెలియదు నీకు. ఇంకా మా మరిది గారి చిన్న ఫ్యామిలీ నవీన్, అనుష అండ్ గుహాన్. ఇప్పుడు బాబుని ఎత్తుకున్నది మా అమ్మగారు. నా మనవడితో ఒక ఫోటో తీయండి అని ఫోటో తీపించుకుంటున్నారు. బాబుని ఎత్తుకున్నది బేబీ బాయ్ చిన్నత్ అనమాట. తన పేరు చైత్ర. ఈమె పేరు పుష్ప, నా సొంత పెద్దక్క. మా అక్కతో పాటు నేను కూడా వెళ్ళి ఒక ఫోటో తీసుకొని ఆ తర్వాత కాసేపు కూర్చొని బాబుని ఎత్తుకొని ఒళ్ళో పడుకోబెట్టుకొని గుహాన్ని
నాకు కూడా కొడుకే కదా! మా కొడుకు చూడండి పాపం ఫుల్ టైర్డ్ అయిపోయి పడుకోనున్నాడనమాట. చాలా క్యూట్‌గా, చాలా ముద్దుగా ఉన్నాడు కదా గుహాన్. సో, ఇప్పుడు లంచ్ టైమ్ అనమాట. అందరూ టెర్రస్ మీదకి వెళ్ళి చాలా రోజుల తర్వాత పల్లెటూరులో ఇలా నేల మీద కూర్చొని అరిటాకుల్లో భోజనం తింటుంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం ఇలా అరిటాకుల్లో భోజనం తినడం. మీకు కూడా ఇంతేనా? మేము కర్ణాటకలో ఉంటాం కాబట్టి కర్ణాటకలో మాట్లాడే తెలుగులో ఈ స్వీట్‌ని ఒబ్బట్లు అని అంటాం. ఒబ్బట్లు భోజనం అంటాం. ఆంధ్రాలో తెలుగులో ఏమంటారో నాకైతే తెలీదు. ఎవరైనా తెలుగువారు వీడియో చూస్తున్నట్లయితే నా వీడియో ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ స్వీట్‌ని ఏమంటారని. వేడి వేడిగా ఒబ్బట్టుకి నెయ్యి వేసుకొని తినడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. నెయ్యి లేకపోతే ఒబ్బట్లు నాకు అస్సలు దిగదనమాట. భోజనం అయిన తర్వాత కుంకుమ ఇచ్చి తాంబూలం ఇస్తున్నారు ఆంటీ. వేరే వాళ్ళని కూడా అడుగుతున్నారనమాట కన్నడలో. మా చిన్నత్త అందరికీ స్వీట్స్ పంచుతున్నారనమాట. నామకరణం కదా! సో, అందుకని అందరూ కూర్చున్నారు. అలా రిలాక్స్ అవుతున్నారు భోజనం తర్వాత. చూడండి తను గీత మా మూడో వదిన. తన పక్కనే కూర్చున్నది మా రెండో వదిన. తన పేరు పద్మ. ఆయన పక్కనే మా అత్తగారు కూర్చున్నారు. మా అత్తగారే బాబుని ఎత్తుకున్నది. వీరు మా చిన్న మావయ్య అంటే నవీన్ వాళ్ళ ఫాదర్. గుహాన్ వాళ్ళ తాత అనమాట. పక్కనే మా పెద్ద బావ గారు కూడా కూర్చున్నారు. మొత్తానికైతే శాస్త్రబద్ధంగా నామకరణం చాలా బాగా జరిగింది. అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు చూడండి. వీరు మా పెద్దొదిన, మా వారి పెద్దక్క. తన పేరు మంజుల. ఇదండి ఈరోజు నామకరణం వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.